హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ముందే పూజ చేసేసుకున్నాం మేము. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మీకు మంచి స్పెషల్ ప్రసాదంగా గోంగూర పులిహోర తయారు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ముందుగా మనం గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకుని ఒక కట్ట గోంగూర అండి, ఒక కట్ట గోంగూర వేసుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు సరిపోతుందండి. దీనికి 2 నిమిషాలలో మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదా, పచ్చివాసన పోయేంత వరకు మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. అడుగు అంటుద్దండి, జాగ్రత్తగా మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు రసం, గోంగూర ఎంతైనా కొంచెం వగరుగా అలా అనిపిస్తుంది కదా, అందుకని పుల్లగా ఉండడానికి కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు కొంచెం వేయించుకొని దోరగా ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, అందులో వేసి 2 కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. గోంగూర ఉంది కనుక కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. పల్లీలు వేసుకోవాలి. గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఎక్కువ వేస్తేనే పులిహోరకు టేస్ట్ వస్తుంది కదా, అవి తలుగుతుంటే బాగా మంచిగా అనిపిస్తుంది. తర్వాత పోపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు అండి. పులిహోరకు మెయిన్ మనకు కావాల్సింది 2 కదా, అవి 2 ఎంత ఎక్కువ ఉంటే అంత ఇష్టంగా తింటారు చాలామంది. ఇవి దోరగా వేగాక ఎండుమిర్చి ముందే వేయకూడదు, మాడిపోతాయి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకోవాలి. మాడనివ్వకూడదండి, తాలింపు మాడితే బాగుండదు, టేస్ట్ పోయిద్ది కదా. పసుపు అండి, ఒక స్పూన్ పసుపు. ఆల్రెడీ మనము ఇందాక గోంగూరలో వేసుకున్నాం కనుక ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పోపులో వేసిన పసుపు బాగా పట్టిద్దంట పులిహోరకి ఎప్పుడైనా. ఇప్పుడు చిటికెడు ఇంగుమ వేసుకోవాలి. పులిహోరకి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా పులిహోరలో చిటికెడు ఇంగుమ వేస్తే ఆ టేస్ట్ బాగా వస్తుందంట. నేనైతే ఎప్పుడైనా ప్రతిసారి వాడతాను. కొంచెం వేసుకున్నా సరిపోతుంది. పోపులో వేసుకొని ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర పేస్ట్ని పోపులో వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకోవాలండి. తాలింపు అంతా గోంగూర పేస్ట్కి పట్టాలి బాగా, కొంచెం జిగటగా ఉంటుంది కాబట్టి. అంతే అండి, రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అన్నంలో కలిపి పెట్టుకోవాలి. చాలా సింపుల్ కదా. అన్నానికంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా గోంగూరతో పులిహోర చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ప్రసాదంగా పెట్టుకోవచ్చు మనం. ఇంకా పిల్లలు కూడా ఆకుకూరలు తినరు కదా, ఎక్కువగా ఇష్టపడరు కనుక ఇట్లా చేసి పెడితే చాలా బాగా తింటారు. ఆకుకూరలు చాలా మంచిదండి. ఇంతే అండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఈ వీడియో చూసారు కదా, ఇంతే, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మేము ముందుంటాను.